మౌన పోరాటం మౌన పోరాటం. సిద్ధిర్భవతు మే సదా. సిద్ధిర్భవతు భవతు మే సదా. మే సదా. ఆ, హై, నువ్వు భలే గొప్పగా చెప్పేశావు. నీకు చాలా చదువు వచ్చేసింది. ఇప్పుడు నేను మీ చేత్తో ఈ బియ్యంలో అక్షరాభ్యాసం చేయిస్తాను. చిన్నతనంలో తండ్రి లేకపోతే తల్లి అక్షరాభ్యాసం చేయిస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక తల్లి స్థానంలో గురువు స్థానంలో నిలబడి అక్షరాభ్యాసం చేయిస్తాను. ఏది మీ వేలు ఒకసారి ఇవ్వండి. ఓం నమః శివాయ. శివాయ. దీని మీద దిద్దుతూ మళ్ళీ చెప్పండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జానకి, దిద్దేశాను. ఇంకేం చేయాలి జానకి? చెప్తాను, ఒక్క నిమిషం. ఆ ఆ ఆ ఆ ఆ ఈ ఇదిగో దీనిపైనే ఇలా దిద్దుతూ చెప్తూ రాయండి. ఆ చెప్పండి. ఆ ఆ ఈ ఈ ఈ ఈ చెప్పుకుంటూ దిద్దాలి. ఓకేనా? ఆ ఈ జానకి, నువ్వు చెప్పింది చెప్పినట్టు రాసేస్తున్నాను చూడు. మీరు చాలా త్వరగా నేర్చేసుకుంటున్నారండి. నువ్వు చెప్పావు కదా, నేను త్వరగా నేర్చుకుంటాను. జానకి, నీ భర్త త్వరగానే చదువు నేర్చేసుకుంటాడు. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. ఇదిగో ఈ రోజుకిది చాలు. మళ్ళీ రేపు చదువుకుందరు గాని మీరు వెళ్ళి పడుకోండి. అలాగే. ఇటివ్వండి, మీరు వెళ్ళి పడుకోండి. జానకి, నేను తొందరగా చదువు నేర్చుకుంటాను చూడు.
కలిపిస్తావా? ఇదిగో ఈ గ్లాసులో కలిపాను. మరి 2 గ్లాసులు ఎందుకు? ఒకటి అవంతికి, ఒకటి నాకు. నీకెందుకు? మరి రోజు ఇచ్చే టైంలో కాకుండా ఈ రోజు స్పెషల్ గా జ్యూస్ ఇస్తుంటే అవంతికి డౌట్ రావచ్చు కదా, అందుకే తనకి ఓ గ్లాస్ ఇచ్చి నేను గ్లాస్ తాగుతా. మరి ఒకవేళ జ్యూస్ ఇచ్చేటప్పుడు గ్లాసులు మారిపోతే? అలా మారకుండా ఉండాలనే ఇదిగో ఈ స్టిక్కర్ దీనికి అంటిస్తున్నాను. ఈ స్టిక్కర్ అంటించిన గ్లాసు అవంతి తాగాల్సిన గ్లాసు. ఏడ్చినట్టే ఉంది నీ తెలివి. ఇలా బొట్టు బిళ్ళలు అంటించడం ఎప్పుడో పాత సినిమాల నుంచి వస్తోంది. ఇలాంటివి అంటిస్తే ఈజీగా డౌట్ వచ్చేస్తుంది. నీ మొహాన ఉండాల్సిన స్టిక్కర్ గ్లాస్కి ఎలా అంటుకుందని వెంటనే కనిపెట్టేస్తుంది. ఎప్పుడన్నా ఏదన్నా ప్లాన్ చేస్తే ఎదుటి మనిషికి డౌట్ రాకుండా చాలా నేచురల్గా ప్లాన్ చేయాలి. కిచెన్లో నేచురల్గా అంటుకుంటుంది అనుకుంటుంది. ఇప్పుడు ఇంకో చిన్న చేంజ్. ఈ జ్యూస్ నువ్వు కాదు, నేను తీసుకెళ్తా. నువ్వా? వంట పనిలో బిజీగా ఉండాల్సిన నువ్వు జ్యూస్ తీసుకెళ్తే ఇంట్లో ఇంతమంది ఉంటే వంట పని మానేసి మరీ జ్యూస్ తీసుకొచ్చిందేంటా అని అవంతికి నిజంగా డౌట్ వచ్చే ప్రమాదం ఉంది. అదే నేను తీసుకెళ్తే నక్షత్ర వంటలో బిజీగా ఉంది, నీకివ్వమని నాతో పంపించిందని చెప్తాను. దాంతో అది నేచురల్గా ఉంటుంది. ఓకే? అప్పుడు ఈ ఇంట్లో ఏది జరగకూడదో అదే జరుగుతుంది. ఓ జ్యూస్ నాకేనా? అది అవంతికి. ఓ వదినకా? అయితే ఇది తీసుకుంటాను. అది నాకు. నీకు జ్యూస్ కావాలంటే నక్షత్రని మను. నక్షత్ర, మీ ఆయనకి జ్యూస్ ఇవ్వు. అవంతి, నువ్వే వచ్చేసావా? నీ దగ్గరకే వస్తున్నా. ఎందుకు? ఇదిగో జ్యూస్ తీసుకో. అదేంటి మీరు తీసుకొచ్చారు? నువ్వు ఈ ప్రశ్న అడుగుతావని నాకు ముందే తెలుసు. అందుకే ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. నక్షత్ర వంట పనిలో బిజీగా ఉంది, అందుకే నీకు జ్యూస్ ఇమ్మని నాకు చెప్పింది. తీసుకో. మౌన పోరాటం. కడుపు ఖాళీ అయ్యేది అక్కడ అవంతి కాదు, ఇక్కడ నాకు. ఏంటి? అత్తయ్య గారు, మందు కలిపిన జ్యూస్ బై మిస్టేక్ మావయ్య తాగేశాడు. అనుకుంటూనే ఉన్నాను, ఈ రఘురామ్ అక్కడున్నాడు అంటే ఏదో ఒక పెంట చేస్తాడు అని. ఏయ్ బుర్ర తక్కువడా, అసలు నువ్వెందుకు ఆ గ్లాస్ తీసుకుపోయావు? ఇదిగో ఇప్పుడు డీటెయిల్స్ చెప్పే టైం లేదు, ఖాళీ అయ్యే టైం వచ్చింది. అమ్మో, నా వల్ల కాదు బాబోయ్. ఈసారి కూడా అవంతి తప్పించేసుకుంది. దుర్గా, దీన్ని విశాలాక్షి, నేను చెప్పేది విను. దాని మాటలు ఇంకా పూర్తవ్వలేదు. నా భర్త ఈ ఇంటికి యజమాని. నా కూతురు ఈ ఇంటి వారసురాలు. వాళ్ళు ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఏది ఎలా జరగాలో, ఎవరు ఏ పని చెయ్యాలో అది చెప్తారు, చెయ్యాలి. వాళ్ళేం తింటారో చెప్తారు, అది మీరు వండాలి. అంతే. జానకి, ఏం చెప్తున్నావు? బావగారు వింటే మనల్ని చావు కొడతారు. ఆ దెబ్బలు తిని మనం ఏడుస్తుంటాం. వద్దొద్దొద్దొద్దు, నువ్వు ఇంకేం మాట్లాడుకు. ఇంటి పనులని మనమే చేద్దాం.
మీతో ఇలా కాదు గాని మీరు నాతో రండి. జానకి రండి ఎక్కడికి? రండి. దీన్ని ఆ, విశాలాక్షి, వదులు మహేంద్ర. ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్ళి ముందా జానకి ఒళ్ళు మొత్తం వాచిపోయేటట్టు కొట్టాలి. ఆ తర్వాత దాని మొగుణ్ణి, ఆ తర్వాత పనులు చేయడానికి ఒప్పుకున్న ఆ సత్తిని, గోదావరిని, టోటల్ గా అందర్నీ గౌరవించాలి మహేంద్ర. ముందా కొరడా అక్కడ పెట్టు. ఏంటి కొరడ అక్కడ పెట్టేది? అది ఆ కళ్ళు కనపడిన జానకి ఏం కూస్తుందో విన్నావుగా? దాని మొగుడు ఇంటి ఓనర్ అంట, వాడు పనులు చేయడంట. లేదు మహేంద్ర, ఇన్నేళ్లుగా మనం వాళ్ళని పెడుతున్న భయం మొత్తం ఒక్కసారి పోయింది. ఆ మొత్తం భయాన్ని వాళ్ళందరికీ ఒకేసారి నింపేయాలి. లేదంటే విశాలాక్షి, నేను చెప్పేది విను. నువ్వే చెప్తున్నావుగా ఇన్నేళ్ల భయం వాళ్ళలోంచి ఒక్కసారిగా పోయిందని. అంత భయం ఒక్కసారిగా పోయిందంటే ఏం జరుగుంటుందో ఒక్కసారి ఆలోచించు. ఇంతకు ముందు ఎప్పుడైనా జానకిలా ప్రవర్తించడం చూసావా? ఎప్పుడూ మనం తిరితే భయపడిపోయి, కొడితే పారిపోయి దాక్కునే పిరికి మనుషులు వాళ్ళు. ఎక్కడ కొరడాతో కొడతామని గడగడా వణికిపోయేది. అలాంటి మనిషి ఈరోజు పనులన్నీ మీరే చేయాలి అని హుకుం జారీ చేసేంతలా మాట్లాడుతుంది అంటే ఆ మాటల వెనుక ధైర్యం ఏమై ఉంటుందో ఆలోచించు. ఆ ధైర్యమే, దానిలో ఆ ధైర్యమే నాకు నచ్చట్లేదు. అది ఆ పని మనిషి జానకి మనమంటే అస్సలు భయం లేకుండా, అసలు మనం ఉన్నామనే స్పృహే లేకుండా అంత ధైర్యంగా ఆర్డర్స్ పాస్ చేస్తుంటే నా రక్తం మరిగిపోతుంది. వెళ్ళి వాళ్ళందర్నీ చావు బాధితే కాని నా కోపం తగ్గదు. ఆ ధైర్యం ఏంటో తెలుసుకోకుండా ఆవేశపడటం మంచిది కాదు విశాలాక్షి. ఏంటిది మహేంద్ర, నువ్వు ఆవేశపడొద్దని చెప్తున్నావా? ఏం జరిగినా కోపంతో ఊగిపోయే నువ్వు, కోపం తప్ప ఇంకేమీ తెలియని నువ్వు నాకు ఆవేశపడొద్దని చెప్తున్నావా? అవును విశాలాక్షి, నేనే ఇలా చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచించు. ఎదుటి మనిషిలో వచ్చిన మార్పు చిన్న మార్పు కాదు, చాలా పెద్ద మార్పు. ఆ మార్పు కూడా కళ్ళు బలము ఉన్న కళ్యాణరాముల్లో రాలేదు, జానకిలో వచ్చింది. అంటే మనకి తెలియకుండా వెనక నుంచి ఏదో శక్తి తనకి సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. వెనక ఏదీ లేకుండా అంత కాన్ఫిడెన్స్ రాదు జానకి. అది మేబీ పోలీసుల సపోర్ట్ కావచ్చు. పోలీసులా? మన మాటని కాదని దానికి సపోర్ట్ చేసే పోలీసులు ఎవరైనా ఉన్నారా ఈ సిటీలో? మనకి ఐజీ నుంచి కానిస్టేబుల్స్ వరకు అందరూ తెలుసు. జానకికి ఈ ఇంట్లో మొహాలు తప్ప ఇంకెవరూ తెలీదు. అలాంటిది దానికి సపోర్ట్ చేసే పోలీసులు ఎవరున్నారు? ఈ మధ్య జానకిని ముసలోడు బయటికి తీసుకెళ్తున్నాడు కదా, అక్కడ ఎవరినైనా పరిచయం చేసి ఉండొచ్చు. అది ఉండొచ్చు, ఇలా ఉండొచ్చని సోది చెప్పకు. ముందు అదేంటో కనుక్కో. లేదంటే నేల మీదున్న వాళ్ళు ఈరోజు పనోళ్ళకి పనులు చేయమని చెప్పింది, రేపు మనని కూడా పనోళ్ళని చేస్తుంది. చేస్తుంది కాదు మమ్మీ, ఆల్రెడీ చేసేస్తోంది. అవును, ఇప్పుడే విన్నాను. ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలంట. రుద్ర పనులు రుద్ర, మహేంద్ర పనులు మహేంద్ర, విశాలాక్షి పనులు విశాలాక్షి చేసుకోవాలని చెప్తోంది.
మనకి వాళ్ళు పనులేవి చేసి పెట్టరంట. చేయొద్దు అని ఆవిడ వాళ్ళ ఆయనతో చెప్తుంది మమ్మీ. వింటున్నావు మహేంద్ర? నేను ఏం చెప్తున్నానో అది మొదలు పెట్టేసింది జానకి. ఇంక మనం పనోళ్ళగా మారడమే మిగిలింది. డాడ్, నువ్వే ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి బుద్ధి చెప్పాలి. నేను పని చేయలేను డాడ్. రుద్ర, నువ్వు పనిచేయడం ఏంటమ్మా? నువ్వు ఈ ఇంటికి మహారాణివి. మహేంద్ర, నువ్వేం చేస్తావో తెలీదు. వెంటనే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వు. వాళ్లలో పెరిగిన ధైర్యాన్ని చంపేయ్. ఇన్నేళ్లలో ఎత్తిన కొరడా ఏ రోజు దించలేదు. ఫస్ట్ టైం వాళ్ళ ఒంటి మీద పడకుండా ఇక్కడ పెట్టేస్తున్నాను. నేల మీద కూర్చునేవాళ్లు డైనింగ్ టేబుల్ మీదకొచ్చారు. రాగి గంజి తాగేవాళ్లు చికెన్ ముక్కలు తింటున్నారు. అవన్నీ మళ్ళీ జరగకూడదు. మళ్ళీ అలా చెయ్యాలంటే భయంతో వణికిపోవాలి. అందుకు నీ కోపాన్నే ఉపయోగిస్తావో నీ బుద్ధినే ఉపయోగిస్తావో నీ ఇష్టం. కానీ వాళ్ళు నేల మీద ఉండాలి, కంట్రోల్లో ఉండాలి, భయభక్తులతో ఉండాలి. అంతే. రారుద్ర, మౌన పోరాటం. మహేంద్ర మిమ్మల్ని కొడితే మీరు వాణ్ణి తిరిగి కొట్టండి. మీరు కొట్టే దెబ్బ ఎలా ఉండాలంటే, ఒక్క దెబ్బ కొడితే ఆ మహేంద్ర 3 రోజులు లేవకూడదు. అంత బలంగా కొట్టాలి. ఏంటి, కొట్టగలరా లేదా? కొట్టగలను, కానీ కానీ లేదు, ఏమీ లేదు. మీకు బలం ఉందా లేదా? ఉంది. నాకు బలం ఎక్కువ. అయితే కొట్టండి. నేనేరా ఈ ఇంటికి ఓనర్ని అని చెప్పండి. నేను చెప్పినట్టు అందరూ చెయ్యాలి అని చెప్పండి. ఇక నుంచి ఈ ఇంట్లో మీకు నచ్చిందే వండమని చెప్పండి. మీకు నచ్చిందే తినండి, మీకు నచ్చిందే చేయండి. మహేంద్ర తిడితే మీరు తిట్టండి, మహేంద్ర కొట్టే మీరు తిరిగి కొట్టండి. ధైర్యం ఉంటే ఎవ్వరూ మిమ్మల్ని ఏమీ చేయలేరు. సరే జానకి, అలాగే. ఇక్కడి నుంచి చూడు నేను ఎలా ఉంటానో. నేను సింహాన్ని. సింహంలాగే ఉండండి. ఏంటిది? ఆగు, ఆగు. మురారి, ఈ రోజు నాకు చాలా స్పెషల్ డే. నేను చాలా సంతోషంగా ఉన్న రోజుది. ఎస్. ఆగు మురారి. మురారి, ఏం చేస్తున్నావయ్యా? మొగుడు పిల్లలు సరసాలు ఆడుకుంటుంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్ళ. ఏ సిగ్గు లేకుండా మామయ్య దగ్గర ఏంటా మాటలు? బాబు, ఇది ఈ ఇంటికి పబ్లిక్ ప్లేస్ లాంటిది. ఇక్కడ మీరేం చేసినా బాగోదు. మీ ఆటలు పాటలు ఫైట్లు అన్నీ మీ పర్సనల్ స్పేస్ లోనే. అదే మీ బెడ్రూమ్ ఉంది కదా, అక్కడ చూసుకోండి. వెళ్ళండి 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 వెళ్ళండి. నక్షత్ర, రా నక్షత్ర. అరే, అయ్యో, పబ్లిక్ లో సిగ్గుపడకపోవడం ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ యూత్ కి. చీ 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 చీ. రా రా రా. ఏంటి మురారి ఇంత హుషారుగా ఉన్నావు? హుషారు పుట్టించే మ్యాటర్ ఒకటి తెలిసింది. అందుకే ఆ ఆనందంతో నీకోసం ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాను. అంత హుషారు పుట్టించే మ్యాటర్ ఏంటి? ఆ గిఫ్ట్ ఏంటి? గిఫ్ట్ ఏంటంటే, ముందు మ్యాటర్ ఏంటో చెప్పి అప్పుడు గిఫ్ట్ ఇవ్వు. ఓకే. ఆ మ్యాటర్ ఏంటంటే, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆయన నాకు గుడ్ న్యూస్ చెప్పారు. గుడ్ న్యూసా?
అంటే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావని చెప్పాడా? డాక్టర్ గారు గుడ్ న్యూస్ చెప్పారంటే అది ప్రెగ్నెన్సీ గురించని, బ్యాడ్ న్యూస్ చెప్పాడంటే అది చావు గురించని మన మైండ్లో కామన్ గా ఫిక్స్ అయిపోయింది కదూ. కాకపోతే డాక్టర్ చెప్పింది ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ న్యూస్ చెప్పారు. ఏంటది? నీకు ప్రెగ్నెన్సీ వచ్చే టైం దగ్గరలోనే ఉందని చెప్పారు. అదేలా? అదెలా అంటే ఇక నుంచి నేను నీతో అచ్చిక బుచ్చికలాడడానికి ఓకే అని చెప్పాడు. నేను ఇంక ఏమైనా చేయొచ్చు. నా హార్ట్ చాలా స్ట్రాంగ్ అయిపోయిందంట. అదేదో లైఫ్ అచీవ్మెంట్ లా అలా అరుస్తావేంటి? ఎవరైనా వింటే ఎంత సిగ్గుగా ఉంటుంది. మురారి ప్లీజ్ దించు. ఇందులో సిగ్గుపడ్డానికి ఏముంది? కావాలంటే అందరికీ చెప్తాను. దించు. అయ్యో మురారి దించు. వద్దు మహానుభావా, నువ్వు ఇంత గ్రేట్ పర్సన్ అని నాకు తెలుసుకొని ముందు నన్ను కిందకి దించు. నక్షత్ర అత్తయ్య. వదిన. అయ్యో వదిన, అది ఫ్యాన్ తిరగట్లేదు. అందుకే నక్షత్రాన్ని పైకెత్తి స్విచ్ వేయకుండా అసలు ఫ్యాన్ తిరుగుతుందని నాకు తెలీదే. అంటే ఫ్యాన్ ని అదే ఫ్యాన్ బూజ్ దుమ్ము పట్టింది. తనని తొడవమంటే బూజు దుమ్ము. అవంతి, అత్తయ్య అని ఏదో చెప్పబోతున్నావు. ఏం లేదులే, నువ్విప్పుడు వచ్చే సిచ్యువేషన్ లో లేవని నాకు అర్థమైంది. నేను చూసుకుంటానులేండి, మీరు తుడుచుకుంటారో దులుపుకుంటారో మీ ఇష్టం. నువ్వు అసలు డోర్ అయినా వేయొచ్చు కదా. పర్వాలేదులే, వదిన చూడడం వల్ల మనకి మంచి జరిగింది. మంచేంటి మంచి? ఇంకెవ్వరూ నిన్ను పిలవరు. పిలిస్తే వదిన ఏదో ఒకటి మేనేజ్ చేస్తుంది. ఛీ, నీకసలు సిగ్గులేదు. ఇప్పుడు సిగ్గుపడితే ఇంకో లైఫ్ లాంగ్ సిగ్గే ఉంటుంది. పిల్లలుండరు. ఏయ్ నిన్ను. నక్షత్ర నక్షత్ర ఉండు. ఇదిగో. ఏంటిది? తీసి చూడు. వావ్, ఇవి నీకు బాగా నచ్చిన జూకాలు. నువ్వు మన పెళ్ళైన వెంటనే ఈ డిజైన్ చూసి చాలా ఇష్టపడ్డావు. కానీ నేనప్పుడు కొనేవలేకపోయాను. ఇప్పటికీ కొనగలిగాను. మురారి, నువ్వు నా ఇష్టాన్ని ఇన్ని రోజులు గుర్తుంచుకున్నావా? నువ్వు నా గుండెల్లో ఉన్నావు. నీ ఇష్టాలు నా మనసులో ఉండవా? అయితే నీకు ఓకే కదా? కవల పిల్లల్ని కనడం. ఏం రాశారు? కళ్యాణ రాముడు. జానకి కళ్యాణరాముడు. అబ్బో, మీరు సూపర్ అండి. మరి జానకి చెప్తే నేను చేయనా? ఇప్పుడు నేను ఏలు ముద్రలేసే చదువురాని మొద్దుని కాదు, చదువుకున్న కళ్యాణరాముణ్ణి. జానకి, వాళ్ళందరూ నాకు సంతకం రాదని ఎక్కిరించేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ నన్ను ఆ మాట అంటే నేను వాళ్ళకి సంతకం చేసి చూపిస్తాను.
ఏ మనిషికైనా చేతిరాతుంటే తలరాత మారిపోతుంది. కానీ ఒక్క విషయం అండి, ఏంటది? మీరు చదువు నేర్చుకుంటున్న విషయం బయట ఎవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు మళ్ళీ మీ చదువును ఆపేస్తారు. అవునవును, నేను ఎవరికి చెప్పను. చెప్పను. సరే, బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. పదండి. రా, నువ్వు కూడా రా, పడుకుందాం. బాగా చదువబ్బుతున్న ఈయనని అనవసరంగా సర్వనాశనం చేసేశారు. మౌన పోరాటం. గోదావరి, నేను చెప్తాను. మరి నాకు సిగ్గుగా ఉంది. ఇదిగో, నువ్వు అటు తిరుగు. తిరుగు నానా, నువ్వు బాగా విను. నేను చదివింది ఆ ఆ ఈ ఈ ఊ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఆహా. గోదావరి, విన్నావా నేను ఎంత చదివేసుకున్నానో? ఇది సగమే తెలుసా, ఇంకా సగం ఉంది. నేను అలా అలా బండిరా వరకు మొత్తం చెప్పేస్తాను. అవునా చిన్నయ్య గారు? ఇప్పుడు మీరేం చెప్పొద్దయ్యా, నాకు మరీ జ్ఞానం ఎక్కువైపోయి మెదడు పగిలిపోతుందేమో. అయ్యగారు చూసారా, మీ అబ్బాయి గారు. అయ్యగారు, ఏంటిది? గోదావరి, చూసావా నా కొడుకు ఎంత చదివేస్తున్నాడో? అవునయ్య గారు, మీ అబ్బాయి కాబట్టి ఇంత పెద్ద పెద్ద చదువులు చదివారు. ఇంకెవరన్నా అయితే చదవగలరా? ఆ నుంచి అమ్మహ వరకు చెప్తేనే ఇంత పొంగిపోతున్నారు. ఇంకా గురింతలు కూడా నేర్చేసుకుంటే గుండాగిపోతుందేమో. గోదావరి, వాడు జీవితంలో అక్షరం అనే దాని మొహం చూడడేమో అనుకున్నాను. అక్షరమాల వాడు నేర్చుకున్నాడంటే నాకు మెళ్ళో గజమాల వేసినంత ఆనందంగా ఉంది గోదావరి. నేను చదివే కాదు, రాయడం కూడా నేర్చేసుకున్నాను. ఇదిగో గోదావరి, నువ్వు వెళ్ళి ఒక పేపర్ పెన్ను తీసుకురా. పట్రా, వెళ్ళు. ఇదిగోండి చిన్నయ్య గారు. అన్నా, రాస్తున్నాను చూడు. అన్నా చూడు. ఆహా, ఎలా ఉంది? చిన్నయ్య గారు, మీరు మీ పేరు రాయడం నేర్చుకున్నారా? మరేమనుకున్నావు? మీరు నిజంగా బ్రహ్మాండం చిన్నయ్య గారు. చేపలు, పీతలు, రొయ్యలు, పిట్టలు, ఒక్కో దాంట్లో 100 రకాలున్నాయి. సరే అయితే
నీకిష్టమైనవి ఉండే వండే. అలాగే ఇదిగో ఆ కూరలన్నీ కలుపుకు తినడానికి నాకు కూడా అన్నమే వండరా. గెంజి మాత్రం వద్దు, సరేనా? ఇప్పుడు నాకు కాఫీ కూడా ఇవ్వు, ఇప్పుడే ఇవ్వు. కాఫీ తాగేసి నేను సౌందర్య జానకి కార్లో బయటికి షికారుకి వెళ్తాం. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చేస్తే నీకు జీతం కూడా పెంచుతాను. ఎవ్వరినడిగి పెంచుతావురా జీతం? త్వరగా పదమ్మా, వాళ్ళిద్దరూ వాళ్ళని కొట్టి చంపేస్తారు, వాళ్ళని ఆపాలి. ఒక్క నిమిషం మావయ్య, కంగారు పడకండి, ఏం జరుగుతుందో చూడండి. ఏరా, నువ్వు వీళ్ళకి జీతాలు పెంచుతావా? నీకెంత ధైర్యం రా? విశాలాక్షి తప్పు. అన్నయ్యని పట్టుకొని ఏరా అనకూడదు. చూసారా, అన్నయ్య అని పిలవాలి. ఇక నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాలి, సరేనా? నేను ఇంటి యజమానిని. రై, నువ్వు ఇంటి యజమానివా? ఏ మహేంద్ర, నీకు చెప్తున్నాను, నన్ను అరే ఒరే అని పిలవకూడదు. ఏంటి, నీకెంత బలుపు కాకపోతే నన్ను పేరు పెట్టి పిలుస్తావా? మరి నువ్వు నన్ను అరే ఒరే అని పిలుస్తున్నావు కదా, నేను కూడా అలాగే పిలుస్తాను. ఏంటి, నన్ను అలాగే పిలుస్తావా? ఇది పిలవరా, పిలో. అమ్మ పదమ్మా, వెళ్దాం, పిండి ఆపుదాం. ఒక్క నిమిషం ఆగండి. మహేంద్ర, గానుగెద్దు గానుగ తిప్పుతుంది కదా అని వదిలేస్తే అది కట్లు తెంచుకొని అడ్డగోలుగా పడి తింటుంది, పరుగులు తీస్తుంది. అదే రారాజు అనుకుంటుంది. అందుకే దానికివ్వాల్సిన 4 దెబ్బలు దానికి ఇస్తూ ఉండాలి. మనం ఎంత బిజీగా మన పనుల్లో మనం ఉన్నా సరే. ఏరా, ఇన్ని రోజులు ఇచ్చిన కోటికి మర్చిపోయావా? ఒరేయ్ మహేంద్ర, మౌన పోరాటం. ఓ, ఇక్కడున్నావా? అయ్యో మావయ్య, అమ్మా నన్ను కొట్టద్దు. మావయ్య. ఏయ్,
ఏయ్, ఏంటే వాడి అరుపులు వినిపించట్లేదా? ఇక్కడే ఆగిపోయావు. కొట్రా కొట్రా. నీ మొగుడికి మా మీద ఎక్కించి పంపించావా? మమ్మల్ని తిట్టమని చెప్పావా? నా మొగుడిని కొట్టమని చెప్పావా? కొడుతున్నాడే, కొడుతున్నాడు చూడు, బాగా కొడుతున్నాడు చూడు. నీ మొగుడు నా మొగుడిని కాదే, నా మొగుడే నీ మొగుడిని గొడ్డుని బాదినట్టు బాదుతున్నాడు చూడు. చూడవే చూడు. ఓ, నువ్వు చూడలేవు కదా, మరిక్కడ నిలబడేం చేస్తున్నావే? ఓ, వింటున్నావా? అయితే విను, అయితే విను. నీ మొగుడు అరుపులు విను. కొట్టు కొట్టు కొట్రా. విశాలాక్షి, వదలవే, నా కోడల్ని వదలవే. కొట్రా 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 కొట్రా. కొట్టు 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 కొట్రా కొట్ర కొట్రా. నన్ను కొడతారన్నావుగా, కొట్టు కొట్రా కొట్టు. మహేంద్ర, దీని మాటలు వినేవాడు అలా రెచ్చిపోయాడు. దీని చెవులకి వినపడేలా వాణ్ణి చావగొట్టి చెవులు మూసాయి. కొట్టు. అప్పుడు దీని నోరు మూత పడుతుంది. వీడు నన్ను కొడతాడంట. హెల్ప్ చెయ్యి, హెల్ప్ చెయ్యి. హే ముసలోడా, దీని బుద్ధి పాడైతే మరి నీ బుద్ధి ఏమైంది? ఓ, నువ్వే కదా దీనికి ఇంత ధైర్యం వచ్చేలా చేశావు. అందుకే ఆ ధైర్యం మొత్తం పోయే వరకు వాడు తన్నులు తింటాడు. చూడండి, మొత్తం అందరూ చూడండి. నన్ను కొడతారన్నావుగా, కొట్టు. ఏయ్, చూడవే. కొట్రా. ధర్మముకే పాటరా మాధవా రావుగా మరచితివేమో మాటని. దీని తర్వాత ఈ ఇంట్లో మరి నాకెవ్వరి గొంతు వినిపించకూడదు. అర్థమైందా? ఈ జగమే లేదే సమయం దేనికి ఇంకోసారి యజమాని యజమాని అంటూ నాకు ఎదురు తిరిగావో నిన్ను చంపేస్తాను. ఎరా సత్తి, నీ యజమానిని చూసి చేతులు కట్టుకుంటారా? చంపుతా. వెళ్ళండి. అయ్యో కళ్యాణ్, కళ్యాణ్, నాయనా కళ్యాణ్. మురారి, సీనియర్ అకౌంటెంట్, నువ్వు గొప్ప అదృష్టవంతుడివయ్యా. నీ అంత అదృష్టం ఈ ఆఫీసులో ఎవ్వరికీ పట్టలేదు. నువ్వింకా అలా 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 పైకి వెళ్ళిపోతూ ఇంకా పెద్ద పోస్ట్కి వెళ్ళిపోతావు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే, మన మహేంద్ర సార్ ఉన్నారు కదా,
నువ్వు ఆయన వదలకుండా గట్టిగా పట్టుకొని ఉండాలి. నేను ఆయన్ని పట్టుకుంటే నా వర్క్ ఎవరు చేస్తారండి? అయినా అలా పట్టుకోవడం ఆయనకి నచ్చుతుందో నచ్చదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నచ్చదు. అయ్యో, నీకు తెలివితేటలు బేసిక్గా ఉన్నాయి గాని లౌక్యం మాత్రం వీసమైనా లేదయ్యా. కష్టం. ఇలా ఉంటే చాలా చాలా కష్టం. అదేంటండి, ఇప్పుడే కదా చాలా పెద్ద రేంజ్కి ఎదిగిపోతా అన్నారు, అంతలోనే చాలా కష్టం అంటున్నారేంటి? కష్టం అంటే నీ ఉద్యోగంలో కాదయ్యా, జీవితంలో ఎదగడం కష్టమని అంటున్నాను. పట్టుకోమంటే ఆయన్ని కౌగిలించుకోమని కాదయ్యా, ఆయన ఏం చెప్తే దానికి తలుపమని, ఆయన చెప్పినట్టుగా అకౌంట్స్ రాయమని. అంటే ఆయన ఏమన్నా తప్పుడు అకౌంట్స్ చెప్తారా? అబ్బా, నీతో ఇదే పెద్ద చిక్కు. అవునులే, నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆ తల్లి కొడుకో కదా, ఆ నిజాయితీనే అలవాటైపోయింది. ఇదిగో చూడు, నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆఫీస్కి చైర్మన్ ఎవరైనా, ఎండీ ఎవరైనా, ఇక్కడ నడిచేది మాత్రం మహేంద్ర రాజ్యమే. ఆయన్ని వెనక ఉండి నడిపించే విశాలాక్షి మేడం హుకుమే. కాబట్టి నువ్వు వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి అని చెప్తున్నాను. అర్థమైందా? అంటే ఈ ఆఫీస్కి మహేంద్ర గారు కాకుండా ఇంకెవరైనా వేరే బాస్లు ఉన్నారా? అబ్బో, నీకు తెలివి చాలా ఎక్కువని అర్థమైపోతుంది. కానీ నువ్వు ఇలా ఒక మాట చెప్తే ప్రతిదానికి అర్థము నానార్థము తీయకూడదు. ఏంటి? అదిగో చూసావా, మనం వాళ్ళ గురించి తలుచుకున్నామో లేదో, చూడు వాళ్ళు దేవుడు దేవతల్లా ఎలా ప్రత్యక్షమైపోయారు. సార్. విశాలాక్షి, ఇదిగో ఇతనే మురారి. మురారి సార్, ఈవిడ ఈ ఆఫీస్ బాస్, నా వైఫ్. నమస్తే మేడం. ఇతనేనా? చూస్తుంటే చాలా చిన్నవాళ్లా ఉన్నాడు. అంత సింపుల్గా ఐడియా చెప్పేశాడా? అదే కదా నేను చెప్పేది. ఇలా ఐడియా చెప్పేశాడు, వాటంతటవే మనకు రావాల్సిన 10 కోట్లు మన అకౌంట్లోకి వచ్చేసాయి. నేను కూడా ఆ అమౌంట్ రావేమో అని టెన్షన్ పడ్డాను. ఎనీహౌ, గుడ్ జాబ్ మురారి. థ్యాంక్ యూ మేడం. ఇది గుడ్ జాబ్ మాత్రమే కాదు మేడం, గ్రేట్ జాబ్ కూడా. కరెక్టే, గ్రేట్ జాబ్. మురారి, కీప్ ఇట్ అప్. నువ్విలాగే మాకు లాభం తీసుకొచ్చే ఆలోచనలు చేస్తూ ఉండు. నిన్ను కూడా మాతో పాటు పైకి తీసుకెళ్తాం. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. పద. నేను చెప్పానా, నువ్వు ఆఫీస్లో పైకి లక్కీ బాయ్. మౌన పోరాటం. మావయ్య దుర్గ గెస్ట్ హౌస్కి రావడం ఏంటి? అంటే దుర్గకి తన పేరుతో ఓ గెస్ట్ హౌస్ ఉందా? నాకు తెలిసి దుర్గ పేరుతో ఆస్తులేం లేవే. మరి ఆ మావయ్య ఎవరు? దుర్గకి మావయ్య ఉన్నాడా? ఎవ్వరూ లేరే. మరి వీళ్ళ మావయ్యని కలుస్తారా? కలిసి ఎవరికి ఫోన్ చేస్తారు? ఎవరితో మాట్లాడతారు? నాకు పిచ్చెక్కిపోతోంది. దుర్గా నన్ను పిచ్చాన్ని చేయబోతుందా? ఈ ఐడియా బానే ఉందత్తయ్యా. సరే, నేను వాళ్ళని అక్కడికి రమ్మని ఫోన్ చేసి చెప్తానులే. అలాగే. ఇదే మంచి టైం. దుర్గకి కళ్ళు కనబడుతున్నాయో లేదో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ప్లాన్ వర్కౌట్ చేయాలి.
అమ్మయ్య, ఖచ్చితంగా నేను ఆయనతో మాట్లాడతాను. నక్షత్ర వాయిస్ లో ఉంది. అయ్యయ్యో, నక్షత్ర అమ్మా, నక్షత్ర నక్షత్ర ఏమైందమ్మా? నక్షత్ర ఏమైంది? నక్షత్ర ఏమైంది? అయ్యో నక్షత్ర ఏమైంది? అయ్యో ఏమైంది? నూనె నూనె అంటే ఇదంతా నక్షత్ర, నా చెయ్యి. అయ్యో నక్షత్ర, నక్షత్ర, అయ్యో నక్షత్ర, అత్తయ్య, నక్షత్ర ఏమైంది? అత్తయ్య వచ్చారు. నక్షత్ర ఇలా పడిపోయావేంటి? నక్షత్ర, అమ్మ నక్షత్ర, నక్షత్ర, అమ్మా, అయ్యో. అమ్మ నక్షత్ర, నక్షత్ర, అయ్యో నక్షత్ర, నక్షత్ర, అత్తయ్య ఏమైంది? నక్షత్ర ఎందుకు అలా అరిచింది? అవంతి, ఆ పై మెట్ల మీద రఘురామ్ నూనె పోసాడు. జాగ్రత్తగా చూసుకుని రామ్మా. అమ్మో, ఈ దుర్గ చూసేసిందా? అంటే దుర్గకి కళ్ళున్నాయి. ఓ మామయ్య, నువ్వు స్టెప్స్ మీద ఆయిల్ పోసావా? ఎందుకు? నీకేం పోయే కాలం వచ్చింది? నా కాళ్ళు చేతులు విరగొట్టావు. మావయ్యని పట్టుకుని అంత మాట అంటావా? నేను నూనె పోయలేదమ్మా, ఒలికింది. అదే కదా నేను చెప్పింది. నువ్వే వంపేసావని. అమ్మా, మీరు నూనె పోసాడు అన్నారు, వంపేశాడు అనలేదు. ఓ, కంగారులో టంగు స్లిప్ అయింది. సారీ రఘురామ్, సారీ. అయ్యో నక్షత్ర, నక్షత్ర నిదానంగా పైకిలే, జాగ్రత్త. నేను లేవలేను, నా కాలు నొప్పి. మావయ్య, నిన్ను పైనుంచి తోసయ్యా, నిన్ను తగలెట్ట. పడిన వెంటనే క్లాత్ తెచ్చి తుడిచేయాలని తెలీదా? అదే క్లాస్ కోసం వెళ్ళానమ్మా, ఈ లోపు నువ్వు కంగారుగా వచ్చి పడిపోయావు. అమ్మా, అమ్మా ఏమైంది? ద్వారకా, అది అయ్యో ఇక్కడ పడిపోయింది నేను. మీ అమ్మకేమీ కాలేదు. ఎలా పడ్డావు? ద్వారకా, మెట్ల మీద. అమ్మా దుర్గమ్మ, ఇప్పుడు ఇదంతా ఈయనకి చెప్పి ఈయన చేత కూడా నన్ను 2 పీకించడం ఎందుకు తల్లి? అసలే పోలీస్ చెయ్యి చాలా రఫ్ గా ఉంటుంది. సరే సరే ద్వారకా, నువ్వు వెంటనే నక్షత్రని హాస్పిటల్ కి తీసుకెళ్ళు. సరేనమ్మా. మురార్ ఆఫీస్ లో ఉంటాడు, నేను ఫోన్ చేసి చెప్తాను. వాడు అట్నుంచి అటే వస్తాడు. అయ్యో జాగ్రత్తమ్మా. అయ్యో నక్షత్ర, జాగ్రత్తమ్మా, జాగ్రత్త. నోరు మూయరా. నువ్వు నాతో మాట్లాడుకో.
నూనె పోసింది కాకుండా మళ్ళీ జాగ్రత్తలు చెప్తున్నాడు, జాగ్రత్తలు. ఏంటి నువ్వు నీ మేనకోడలు పడ్డానికి నూనె పోసావా? అయ్యో, మేనకోడలు పడిపోవాలని కాదు నేను పోసింది. అంటే వేరే వాళ్ళు పడిపోవాలని పోసావా? అబ్బబ్బబ్బబ్బ, అది అది ఆ, ఆ, నేను నూనె పొయ్యలేదు, అదే చేయి జారి ఒలిగిపోయిందని చెప్తున్నాను. ఏయ్ నిజం చెప్పు, నీ తడబాటు వెనక ఏదో నిజం దాచావని తెలుస్తుంది నాకు. బాబు, నీ పోలీస్ బుద్ధి నా మీద ప్రయోగించక నాయనా. నిజంగానే ఆ ఆయిల్ ఒలికిపోయింది. ముందు త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పద. తీసుకెళ్ళు. అమ్మా అమ్మా అమ్మా, జాగ్రత్త. పద. ఆ, జాగ్రత్త నక్షత్రం. అయ్యో, జాగ్రత్త నక్షత్రం. ఓ పాపం. అది ఫోను. ఎవరి ఫోను? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదేదో రఘురామ్ నీకోసం చేసిన పనిలా ఉంది. కరెక్ట్, నాకు అది డౌట్ వచ్చింది. నువ్వు అంటున్నట్టే ఇదంతా రఘురామి చేశాడు. కరెక్ట్. కానీ అత్తయ్య, అక్కడ నూనె ఉందని అది రఘురామే పోసాడని నువ్వెలా కనిపెట్టావు? ఇందాక పైకొచ్చేటప్పుడు అక్కడేమీ లేదు. మళ్ళీ కిందకొచ్చేటప్పుడు నక్షత్రం నన్ను దాటుకుని కాలు జారిపడి పెద్దగా అరిచింది. దాంతో నాకు అనుమానం వచ్చి కాల్తో అలా రుద్ది చూస్తే నూనెందని తెలిసింది. ఇందాక లేంది ఎప్పుడుందంటే అది ఖచ్చితంగా రఘురాం పని అని నాకు అనుమానం వచ్చి చీకట్లో రాయి విసిరాను. రఘురాం వెంటనే బయటపడిపోయాడు. అబ్బో అత్తయ్య, నువ్వు కూడా చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నావే. అంతేకాదు దుర్గత్తయ్యలా ఇంగ్లీష్ కూడా వాడేస్తున్నావు. అది నువ్వు నాకు రోజు నేర్పిస్తున్న చదువు వల్లే వచ్చింది. ఏదైతేనే నువ్వు కూడా కొన్ని రోజులకి దుర్గత్తయ్యలా తెలివైన దాని వైపోతావు. నిజంగానా? అవును. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఇదిగో మురారి,